ఇమ్ముగ చదవని నోరును. పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. నిజానికి అందరూ విద్యార్థులే. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవలసిందే, జీవితాన్ని దిద్దుకుంటూ ఉండవలసిందే. కానీ ప్రత్యేకించి విద్యార్థి దశ నేర్చుకోవడానికి మాత్రమే సంబంధించింది. మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి, మంచి వ్యక్తులతో కలిసి తిరుగుతూ ఉండాలి, ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలు వింటూ ఉండాలి, పెద్దలు చెప్పినటువంటి మాటలు వింటూ ఉండాలి, వాటిని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి, లోపల ధారణ చేసి జీవితాన్ని దిద్దుకోవాలి. ఇమ్ముగ చదవని నోరును అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఏది తిన్నావో అది నువ్వైపోతోంది, నువ్వేది త్రాగుతున్నావో అది నువ్వైపోతోంది. అట్లా నువ్వేది చదువుతున్నావో అది నువ్వైపోవాలి. నేను ఉదయం పలహారం చేశాను అనుకోండి, మధ్యాహ్నం అయిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు నేను తిన్న పలహారం ఏది అని అడిగారు అనుకోండి, అది సప్తధాతువుల్లోకి వెళ్ళిపోయింది. రక్తము, మాంసము, క్రొవ్వు, అస్థి, శుక్ల, మేధ మొదలైనటువంటి వాటిగా మారిపోతుంది. ఇక మళ్ళీ కడుపులోంచి ఆ పలహారాన్ని బయటికి తీసి చూపించమంటే చూపించడం సాధ్యం కాదు. నేను తిన్న పలహారం నేనైపోయింది. నేను మధ్యాహ్నం తినేటటువంటి భోజనం సాయంకాలం దాటేటప్పటికీ నేనైపోతుంది. నేను త్రాగిన నీరు నేనైపోతుంది. నేను చదివిన చదువు నాకన్నా వేరుగా ఉండకూడదు. అది కూడా నాలోకి వెళ్ళిపోయి నేనుగా మారిపోవాలి. అంటే నాకు ఎప్పుడు దాని అవసరం వస్తే అది అప్పుడు నాకు స్ఫురణకు రావాలి, జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం ఉండాలి అంటే అది మననం చేస్తూ ఉండాలి, లోపల తిరుగుతూ ఉండాలి. లోపల ఎప్పుడు తిరుగుతుంది? ప్రీతి ఉంటే తిరుగుతుంది. మనకి దేని మీద ప్రీతి ఉందో, దేని యందు మనకి ఇష్టం ఉన్నదో అది మన ప్రయత్నం లేకుండా మనసులో మెదులుతూనే ఉంటుంది. మనకి నాన్నగారు అంటే ఇష్టం అనుకోండి, నాన్నగారు ఎప్పుడూ మనసులో తిరుగుతూనే ఉంటారు, జ్ఞాపకానికి వస్తూనే ఉంటారు. చదువు కూడా ప్రీతిగా చదవాలి, బరువుగా చదవకూడదు, ఎంతో సంతోషంగా చదవాలి. ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటే ఎంత సంతోషంగానో ఉండాలి. పుస్తకాన్ని మూసేసి వెళ్ళిపోవడానికి ఎంతో బాధ అనిపించాలి. అయ్యో పుస్తకం మూసేయవలసి వస్తోంది, ఇవాళ ఇక్కడతో ఆపవలసి వస్తోంది అని బాధతో ఆపవలసినటువంటి స్థితి కలగాలి. ఒక మధుర పదార్థాన్ని, మనకిష్టమైన పదార్థాన్ని తింటున్నాం అనుకోండి, ఆ పదార్థం మనం పెట్టుకున్న కంచంలో అయిపోతుంటే అయ్యో అయిపోతోందే అనిపించినట్లు, మనం చదువుతున్న విషయం అయిపోతుంటే అయ్యో అయిపోతోందే మళ్ళీ ఇంకొక గ్రంథం చదవాలి, మళ్ళీ తెలుసుకోవాలి కొత్త విషయాలు అనిపించాలి. ప్రీతితో చదవాలి. ఆకలి వేసినప్పుడు అన్నం తింటున్నవాడు కడుపు నిండే వరకు ఎంత ఆర్తితో తింటాడో, ఎంత ఆస్వాదిస్తూ తింటాడో, ఎంత అనురక్తితో తింటాడో, ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు, గురువుగారు చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చెవులు దొప్పలు చేసుకుని వినాలి. ఆవు పాలు పితికేటటువంటి వ్యక్తి గొంతుకు కూర్చున్నాడంటారు. ఆయన మునికాళ్ల మీద కూర్చుని 2 మోకాళ్ల మధ్యలో పాత్ర పెట్టుకుని 2 చేతులతోనూ ఆవు పొదుగు యొక్క శిరములను పట్టుకుని లాగుతూ ఉంటాడు. ఆ పాలు ధారగా పడుతూ ఉంటాయి. ఒక్క శిరములోంచి వచ్చేటటువంటి పాల ధార కూడా నేలపాలు కాకుండా పట్టుకున్న పాత్రలోకి ఎంత జాగ్రత్తగా ఏకాగ్ర దృష్టితో పితుకుతాడో, చదువుకునేటప్పుడు కూడా అంత ఏకాగ్ర దృష్టితో చదువుకోవాలి. మనం ఏది చదువుతున్నామో దాని మీద తప్ప మనసు ఇతర విషయముల మీద లగ్నం కాకూడదు. నువ్వేం తింటున్నావు అని అడిగితే, నేను పప్పు తినేశాను ఇంకా చాలు, ఇంకా వద్దు, నేను కూర తినేశాను ఇంకా వద్దు చాలు అని ఎట్లా చెప్పగలుగుతున్నావో, నువ్వు ఒక పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకంలో ఉన్న విషయం నీకు అట్లా జ్ఞాపకంలో ఉండాలి అంటే ముందు అసలు చదవడం ప్రీతితో చదవాలి. బరువుగా భయంతో, అమ్మో నాకు జ్ఞాపకం ఉంటుందో ఉండదో, ఏమిటో ఈ పుస్తకం చదవవలసి వస్తోంది, ఈ చదువు ఏమిటో నా ప్రాణానికి అని భయపడుతూ చదవకూడదు. నీకు ఎంత వస్తే అంతే చదువు. ఒక మాట చదివితే కొంత రావచ్చు. ఒకరు ఒక పుటనంతటినీ కూడా ఒక్కసారి చదివితే మళ్ళీ తిరిగి చెప్పగలరు.
ఇంకొకడు 2 మాటలు చదివితే చెప్పగలడు, ఇంకొకడు 5 మాటలు చదివితే చెప్పగలడు. నువ్వు 5 మాటలు చదివితే చెప్పగలిగిన వాడివైతే 5 మాటలు చదువుకో. నీకు రావాలి అన్నది నీ ధ్యేయమై ఉండాలి. అయినప్పుడు ప్రీతితో దాన్ని చదువుతావు. నాకు జ్వరం వచ్చిందనుకోండి, 3 రోజులు మందు వేసుకున్నా తగ్గకపోతే వైద్యుడు ఇంకొక 2 రోజులు వాడండి అంటే వాడడం మానేస్తానా? ఇంకొక 2 రోజులు వేసుకుంటాను. ఒక మాట చదివితే నీకు రాలేదు, ఇంకొక మారు చదువు. చదవడం మాత్రం ప్రీతితో చదవాలి, బరువుగా చదవకూడదు. 2, నీకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. ఎందుకని అంటే దాని మీద నీకు అనురక్తి ఉంటే అది నీ యందు తిరుగుతూ ఉంటుంది. అది విద్య. ఆ విద్య మననము చేత అభివృద్ధి పొందుతుంది, లోపల బాగా నిలబడుతుంది. అంచేత మననము జరగాలి. మనకి రచన చేసేటప్పుడు పూర్వ కవులు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏది మనం మరిచిపోకూడదో అది ఛందోబద్ధంగా రచిస్తారు. పద్యాన్ని ఛందస్సులో రచిస్తే మీరు ఆ పద్యాన్ని చదివినప్పుడు అది మీకు ధారణలోకి వెళ్ళిపోతుంది, జ్ఞాపకం ఉండిపోతుంది. కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని విషయాలని ప్రతిపాదిస్తున్నారనుకోండి. ఏదో ఒక తోట గురించి వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఆ తోట గురించి చేసిన వర్ణన మీకు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అప్పుడు దాన్ని వచనంలో రాస్తారు. వచనంలో రాశారు అంటే చదువుకో, సంతోషించు, కానీ జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రయత్నం చెయ్యక్కర్లేదు. పద్యంలో ఉంది, శ్లోకంలో ఉంది అంటే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలని గుర్తు. జ్ఞాపకం ఎందుకు పెట్టుకోవాలి? ఏమో నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఏ అవసరం వస్తుందో అప్పుడు నీకు ఇది జ్ఞాపకానికి రావాలి. జ్ఞాపకానికి వస్తే కదా నువ్వు ఆ సందర్భంలో అన్వయం చేసుకుని కష్టంలోంచి బయటపడడం. అట్లా బయటపడాలి అంటే జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండాలంటే అది ఛందోబద్ధము కావాలి, ఛందస్సులో రచించాలి. అందుకే పూర్వం సాహిత్యమంతా కూడా ఛందోబద్ధమై ఉండేది. అప్పుడు దానిని బాగా ధారణ చేసేవారు పిల్లలు, జ్ఞాపకం ఉంచుకునేవారు. ఇమ్ముగ చదవని నోరును మనసులోకి వెళ్లకుండా కేవలం నోటితో చదివేస్తున్నాడు. మీరు ఆపి ఏం చదివావు అన్నారు అనుకోండి, శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్యమని పరిపాలించను అని గట్టిగా చదువుతున్నాడు తెల్లవారుజామున కూర్చొని. మీరు ఆపి శ్రీకృష్ణదేవరాయల వారు ఏ సామ్రాజ్యమని పరిపాలించారు అని అడిగితే ఏమో అంటే నోరు చదివింది కానీ అది మనసులోకి ఎడుతోందా? వెళ్ళటం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు ప్రీతితో చదివింది నిజమైతే నువ్వేది చదివావో అది నీ లోపలికి వెళ్ళి మస్తిష్కంలో నిలబడాలి, మనసులో ముద్ర వేసుకొని నిలబడాలి. ఇమ్ముగ చదవని నోరును, ప్రీతిగా చదవడం చేత కాకపోతే, చదువునందు అనురక్తి లేకపోతే ప్రమాదము సుమా. 84 లక్షల జీవరాశులలో చదవగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ఇతర ప్రాణికి చదువుతో సంబంధం లేదు, ఏ ఇతర ప్రాణికి పుస్తకంతో సంబంధం లేదు. ఒక పుస్తకాన్ని దాచుకోగలిగినవాడు, పుస్తకాన్ని చదవగలిగినవాడు, జ్ఞాపకం ఉంచుకోగలిగినవాడు మనిషి ఒక్కడే. అటువంటి మనిషి నాకు జ్ఞాపకం ఉండదు అని అన్నా, ఇంట్లో గట్టిగా 10 పుస్తకాలు లేకపోయినా, తాను చదివినవి ఏవీ లేకపోయినా, అసలు చదివే లేకపోయినా ప్రమాదము సుమా. విద్యావిహీన పశు. కాబట్టి తప్పకుండా విద్య సముపార్జన చెయ్యాలి. విద్య యొక్క విలువ తెలిసి ఉండాలి, ప్రీతితో చదువుకోవాలి. పుట్టిన దాదిగా ఎన్ని పదార్థాలు తిన్నాము, ఎన్ని తిన్నాము అన్నది జ్ఞాపకం లేకపోయినా కనీసం ఇంట్లో ఒక 50 పుస్తకాలైనా ఉండి 50 పుస్తకాలలో ఉన్న విషయాలలో కొన్నైనా జ్ఞాపకం ఉండకపోతే అప్పుడు మనుష్య జన్మకి ఉపయోగం ఏముంటుంది? కాబట్టి చదివేటప్పుడు ప్రీతిగా చదవాలి.